చాలా బాగుంటది. మాక్సిమం తెలంగాణ పీపుల్ అందరు ఇలానే చేసుకుంటారు. సండే వచ్చిందంటే ఇదే స్పెషల్ ఐటమ్ ఉంటది కదా. టేస్ట్ నిజంగా చాలా బాగుంటది. ఎవరెవరికి ఈ కాంబినేషన్ నచ్చుతుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆనియన్స్ మంచిగా లైట్ బ్రౌనిష్ కలర్ కాగానే దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకొని కొంచెం ఒక 2 seconds అయితే పసుపు కొంచెం దాంట్లో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంతో ఇష్టపడి ఫాస్ట్ చేసిన చికెన్ మ్యాగ్నెట్ ని దీంట్లో వేసేద్దాం. ఏ పడు పొడు 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 ఆహా ये मिर्ची स्मेल आता ये मिर्ची తినదే మై మిర్చి స్మెల్ అదిరిపోతుందండో స్మెల్. మా ఇంట్లో చికెన్ కర్రీ బగారా రైస్, చికెన్ కర్రీ బగారా రైస్. ఓకే, ఇది ఒక 2 seconds ఉంటే మంచిగా ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. మూత పెట్టేస్తున్నా. బగారా రైస్ వాటర్ ఎక్కడి వరకు అయ్యో ఇది ఇంకా రాజా, ఇది ఇంకా బాయిలే అవ్వలేదు. దీంట్లో మనం సాల్ట్ వేసాం కదా, ఆ టేస్ట్ ఎట్లా ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది. కొంచెం సాల్ట్ పడతాడు. వేయాలి సాల్ట్. చూడండి మా చికెన్ కర్రీ ఎంతో ఇష్టపడి చేసుకుంటే అసలు అది నిజంగా స్మెల్ నిజంగా బాగుంది, చాలా బాగా వస్తుంది. ఇంకొంచెం ఆయిల్లో అయినాక హే మన వాటర్ ఇప్పటికి మసలాయి. సో ఇది పక్కన పెట్టేసుకొని మంచిగా ఇది పడతాయి వాటర్. మనం నానబెట్టుకున్న రైస్ దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం కొంచెం జాగ్రత్తగా వేయాలి. మీద పడ్డది అనుకో ఏం లేదు, ఆఫీస్ డుమ్మా అవుతుంది. చాలు అంతా తింటావు వీడియో.